రాఘవేంద్ర గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డుకు భారతదేశ ప్రతినిధిగా ఉన్నాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది 170 దేశాల్లో ప్రతి సంవత్సరం జనవరిలో ఈ రికార్డ్ గణతల పుస్తకం రావడం జరుగుతుంది. ఇది డాక్టర్ బిబిఆర్కేజీ గారు, నీలకపూర్ గారు స్థాపించిన ఈ రికార్డ్ సంస్థ 2010లో ఇప్పటిదాకా ఎంతో మంది ప్రముఖులకు ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. మన ఇండియాలో 64 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా నా ఆధ్వర్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి, దాసరి నారాయణ గారికి, పత్రిజీ మహారాజ్ గారికి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మోర్ దెన్ పర్సన్స్ కు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. పూడి మహాలక్ష్మయ్య గారు 2017 నుంచి ఎంతో మందికి డిఫరెంట్ గా దాదాపు మాకు ఇచ్చిన అప్లికేషన్ ప్రకారం 90,600 మందికి క్యూ చేసినట్టు వచ్చిన అప్లికేషన్ ప్రకారం వారి వీడియోలు, ఫోటోలు డిఫరెంట్ అని కూడా మాకు పంపించడం జరిగింది. దానికి గాను వీరికి ఈ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో వారి పేరు నమోదు కావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగువాడిగా మధుమేహం పైన, సోఎస్ పైన, అదే పిసిఓడి పైన, పిసిఓసి పైన, ఇలాంటి డిఫరెంట్ వ్యాధుల పైన కూడా వీరు అరణిక్షలకు కృషి చేసి ఎంతో మందికి, అంటే డబ్బు రూపంగా కాకుండా కూడా అతని దగ్గరికి వచ్చిన వారికి కూడా మాకు చూపెట్టిన కొన్ని వీడియోస్లో, కొన్ని వాయిస్లో కూడా, సార్ మా దగ్గర ఆర్థికంగా లేకున్నా మీ దగ్గరకు రావడం జరుగుతుంది సార్ అంటే, లేదండి మీ రోగం నయం చేసే పూచి నాది అని చెప్పి లక్ష్మయ్య గారు తన మానవత్వం చాటి చెప్పుకున్న మంచి మనిషి, మన తెలుగువాడు కావడం నాకు ఆనందంగా ఉంది. వారికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం ఇంకా ఆనందంగా ఉందని తెలియజేస్తూ, ఇలాంటి ప్రపంచ రికార్డులు ఇంకెన్నో రావాలని లక్ష్మయ్య గారికి మనసారా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డాక్టర్ లక్ష్మారెడ్డి గారికి, వెంకటకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే వారు తిరుపతి నుంచి వీరి గురించి నాకు చెప్పి ఈరోజు మా తెలంగాణ కోఆర్డినేటర్స్ ఇక్కడ రావాల్సింది డాక్టర్ విజయలక్ష్మి గారు. నేను హైదరాబాద్కి రాగానే సార్ మీరు రండి అన్నాడు, రావడం జరిగింది. మీ అందరికి కూడా మా వల్ల కొంచెం ఇబ్బంది అయింది, దయచేసి అనదా భావించొద్దు. ఎందుకంటే ఈరోజు ఆదివారం మీకు ఎన్నో పనులున్నా కూడా మా గురించి నాకు తెలిసింది. 1.5 hour వెయిటింగ్ చేసిరని నా తరఫు నుంచి, మా రెడ్డి గారి తరఫు నుంచి కూడా మీకు క్షమాపణ కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అంటే ఈ రికార్డులో నా పేరు అలా ఎక్కుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అండి. లోపల కూర్చున్నాను, మీరు వచ్చారు, లోపల కూర్చుని అలా ఉన్నాను, ఇదేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజమండి, అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి, జన్మ ధన్యం అవుతుంది అని అన్నారండి సాయి కిరణ్. ఈ సాయి కిరణ్ సోరియాసిస్ తో బాధపడ్డాడు. అంటే ఒళ్ళంతా సోరియాసిస్ మాట, అందులో కొల్లు లేవు, కానీ రెక్కాడదే కానీ డొక్కాడదు ఈ ఫ్యామిలీ అంతా కూడా. మన సాయి కిరణ్కి పూర్తిగా, అంటే మా పిల్లలు సహకారంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తిగా సోరియాసిస్ ఈరోజు తగ్గించినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. దీంతో పాటు ఈ ఆరోగ్య డైట్ నిలబడటానికి మా సహోదరులు మన వంశీ గారు 197 కేజీల నుంచి 100 కేజీలు తగ్గారండి ఈయన. అంటే గర్వంగా చెప్పుకుంటున్నాను అనమాట. ఈ రోజుని ఆరోగ్య డైట్ ప్రపంచానికి వెళ్ళిందనంటే వీళ్ళందరూ రంజిత్ అండి, ఎట్లుంది కర్ణాటక, లివర్ 3rd stage తో బాధపడ్డాడు. 158 కేజీలు, ప్రజెంట్ ఎంత 116 కేజీలకు వచ్చాడండి 6 నెలలకి. లివర్ ప్రాబ్లం కూడా తగ్గింది. అంటే ఇప్పుడు మీరందరూ ఈ మచ్చు తునకలు మామూలుగా చూడుతున్నారు. చాలా మంది కూడా మన డైట్ ఆహార విధానం పాటించుకున్న లక్షల మంది ఆరోగ్యవంతులయ్యారు. కానీ నాకు ఈ గుర్తింపు వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి అంటే దీన్ని ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఇది ఒక బాధ్యత మాట. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి, వీళ్ళు గుర్తించారు కాబట్టి, ఈ రోజున ఆ పేరుని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు కాబట్టి, అంటే అందరికీ కూడా ఎలాంటి ఆహార విధానం ఉంది, ఇతనికి ఈ
ఈ బుక్ లో పేరు ఎందుకు పెట్టారని అడిగితే, ఇదిగో వెయిట్ లాస్ 100 కేజీలు తగ్గారు, సోరియాస్ తగ్గిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అదే లివర్ తగ్గి వెయిట్ లాస్ తగ్గిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దీని గురించి ఎంతో మంది డబ్బులు తగలేసుకుంటున్నారు, కానీ జబ్బులు మాత్రం నయం అవ్వట్లేదు. మన ఆహార విధానంతో, అంటే ఇడ్లీ ఉంటది కానీ ఇడ్లీ కాదు, ఇడ్లీ లాగే ఉంటది. అలాగే పలావ్ ఉంటది, దాంట్లో రైస్ ఉండదు. అలాగే 200 వంటకాలు కనిపెట్టి వీళ్ళందరికీ, అంటే చిన్న పిల్లలు వీళ్ళు, వీళ్ళ ఆహార విధానాన్ని చంపుకోకుండా వీళ్ళ నాలుగుకి అంటే అలవాటు పడి ఉంది కాబట్టి వీళ్ళకి అనుకూలంగా టేస్టులు ఇస్తూ వీళ్ళందరికీ ఆరోగ్యవంతులు చేసి వీళ్ళని నా కుటుంబ సభ్యుల కింద ఈ రోజున నేను సాగుతున్నాను అన్నమాట. నాకు చాలా ఆనందంగా ఉందండి. దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కృష్ణారెడ్డి గారు సార్ గౌడ్ గారికి చేతులెత్తి నమస్కారం పెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పత్రికా మూలకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పట్టుకోండి. పేరు వంశీకృష్ణ. యాక్చువల్ గా నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సార్ దగ్గరకు వచ్చినప్పుడు అరౌండ్ 200 కేజెస్ ఉండేవాడిని, 197, 198 టు బి స్పెసిఫిక్. ఆ తర్వాత అప్పుడు హైలీ డయాబెటిక్ అండి, డయాబెటిక్ ఉండే, తర్వాత హైపర్ టెన్సివ్ ఉండే, బీపీ, షుగర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి మెటబాలిక్ డిసార్డర్స్ తో వచ్చాను. సార్ తోని దగ్గర మొత్తం ఈ వెయిట్ లాస్ జర్నీలో ఒక 1.5 year ట్రావెల్ చేశాను. ఆయన ఏనాడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆయన ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ అసైడ్ ఆఫ్ మీ. ఆయన పక్కకుండి ప్రతి నిమిషం ప్రోత్సహించుకుంటూ ఎక్కడ ఎట్లాంటి చిన్న ఇబ్బంది వచ్చినా కానీ తను సాల్వ్ చేసుకుంటూ చాలా హెల్ప్ చేశారు. అండ్ అప్పుడు చాలా ఇబ్బంది ఉండేదండి, ఆ 197 kgs వెయిట్ తోటి ఉన్నప్పుడు జీవితం నరకప్రాయంగా ఉండేది. ఆ తర్వాత ఎట్లెట్లయితే వెయిట్ తగ్గుకుంటూ వచ్చానో నవ్ ఐ రికవర్డ్ ఫుల్లీ. ఇప్పుడు అన్ని ఆరోగ్య సమస్యలు పోయాయి, అంత నార్మల్గా వచ్చింది లైఫ్. అండ్ నవ్ ఈజ్ గాడ్ లైక్ పర్సన్ టు మీ, జస్ట్ లైక్, ఎందుకంటే దేవునితో సమానమైన నా లైఫ్ నాకు వాపస్ ఇచ్చాడు. అందుకని చెప్పేసి సార్ హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోను లైఫ్లో మేము. అందుకని సార్కి ఇంకా ఇంతకంటే మంచి మంచి రికార్డ్స్ రావాలి, ముందు గిన్నిస్ బుక్ లాంటి రికార్డ్స్లో కూడా ఎక్కాలని కోరుకుంటూ మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సాయి మాట్లాడతామా? ఇక్కడనే ఉన్నాయి, మైక్లు ఉన్నాయి, మాట్లాడేస్తారు. గట్టిగా మాట్లాడు. మీరు అడగాలి, క్వశ్చన్ అడగాలి. మీరు చెప్పండి. డాక్టర్ గారు మీకు ఏం చేశాడు? యాక్చువల్లీ సార్ నాకు ఆరోగ్య డైట్ అనేది ఇచ్చారు, దాంతో మంచిగా తగ్గింది. ఏంటది? సోరియాసిస్ తగ్గింది. మీకు ఎప్పటి సంది ఉండే? ఒక 5 years అంది ఉండే. 5 years నుంచి. ఇప్పుడు తగ్గిపోయిందా మొత్తం? ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఏం జాబ్ చేస్తావా నువ్వు? జాబ్ చేస్తావా? జాబ్ ఏం లేదు. ఏం చేస్తావు నువ్వు? ఇంట్లో ఉంటావా? ఇంట్లోనే ఉంటా. ఇక్కడేనా? హైదరాబాద్ అయినా? హైదరాబాద్. నువ్వమ్మా చెప్పు. నా పేరు రంజిత్. నేను 158 kgs ఉండేవాడిని, 158.3 ప్లస్ ఫ్యాటీ లివర్ ఉండేది. ఇప్పుడు 116 kgs వచ్చాను. ఫ్యాటీ లివర్ మొత్తగా తగిలింది. దానికి సారే కారణం. ఇన్నాళ్ళు నన్ను వాళ్ళ కొడుకులాగే చూసుకున్నారు.